హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రుచిస్తాను. సో ఆల్రెడీ మీరు చూసినారు కదండి మా బుడ్డోడు. ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. చూడండి వీడు ఏం చేస్తా అన్నాడు. స్నానం చేద్దురా అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ నుంచి అడుగుతూనే ఉన్నా. వీడు మాత్రం నో రెస్పాన్స్. చూడండి ఎట్లా ఆడుకుంటా అన్నాడు. ఎంతసేపు చెప్పినా కూడా వీనికి స్నానం చేపించడం, బట్టలు వేయడము, బ్రషింగ్ చేపించడం వచ్చేసి చాలా కష్టం. ఎందుకంటే మా పిల్లోడు అల్లరిలో పిహెచ్డీ చేస్తున్నారనమాట. సో చూడడానికి ఇన్నోసెంట్గా కనిపిస్తాడు, కానీ వీడు చేసే పనులన్నీ వైలెంట్గా ఉంటాయి. సో చూడండి, దట్టు వాళ్ళ డాడీని చూస్తానే మనకి ఎక్కడ లేని హుషారు వస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా అబ్బాయిలు అమ్మ కుర్చీలు అంటారు కదా, కానీ మావాడు మాత్రం నాన్న కుర్చీ. సో చూడండి, వాళ్ళ డాడీ కనిపించేసరికి మనకి ఎక్కడ లేని ఆనందం అయితే వస్తూ ఉంది. సో రెండు అయితే కవర్ చేయాలి. వాళ్ళ డాడీతో ఆడుకోవాలా, ప్లస్ అది చేయాలా, టీవీ కూడా చూస్తూ ఉండాలి. స్నానం చేద్దురా అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ అవుతుంది. అన్నం తినడానికి కూడా బంగపోవాల. సో చూడండి వాడు చేసే అల్లరి పనులు. ఇల్లంతా తిరుగుతాడు కానీ స్నానానికి మాత్రం రాడు. చెప్పండి ఇలాంటి పిల్లలు ఏం చేయాలా? రీసెంట్గా ఒక పెళ్ళి వెళ్ళాము. అక్కడ డమ్ములు కొట్టేది చూసినాడు అనమాట. అప్పటి నుంచి ఏది దొరికితే దాన్ని వాయించేస్తూ ఉంటాడు. అవేం దొరకలేదనుకో, మేమిద్దరం ఉన్నాం కదా, మమ్మల్ని వాయించుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ కొట్టి కొట్టి పెట్టేస్తూ ఉంటాడు. చూడండి, టీవీ మాత్రం అస్సలు మిస్ అవ్వడు. ఎస్పెషల్లీ వీళ్ళని బాగా ఇష్టపడతాడనమాట. చూడండి ఎంత బాగా అల్లరి చేస్తూ ఉన్నాడు. రిచులు, గుడ్ మార్నింగ్. సో అంటే వాడికి ఎవరితో అవసరం లేదు, ఓన్ కంపెనీ ఎంజాయ్ చేస్తాడు. యాక్చువల్గా పిల్లలకి ఇంకా ఎక్కువ మంది ఉంటే బాగా అల్లరి చేస్తూ ఆడుకుంటారు కదా. మా బాబు అయితే ఓన్ కంపెనీ. సో చూడండి, వాళ్ళ డాడీ హెయిర్ కూమ్ చేసుకుంటా అన్నాడని చెప్పేసి వాడు వచ్చి ఇక్కడే ఎక్కడికి పోతాడని వాడు బాధ అనమాట. అంతే, అంటే తను వదిలేసి తను ఎక్కడికి బయటికి వెళ్ళిపోతాడని వాళ్ళ డాడీని మాత్రం వదళ్ళు. తెలివి మాత్రం చూడండి, వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు, పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాడు. వీళ్ళతో నాకు రోజు తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే వీడు చేసే క్యూట్ అల్లరి చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా. అయితే ఒకటండి, వాడు మాత్రం మా నాన్నకి చుక్కలు అయితే బాగా చూపిస్తాడు. అప్పుడప్పుడు లెక్క కూడా పెట్టేస్తాడు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ దిగడానికి చూస్తాడు. ఏదో ఇప్పుడే పెద్ద మనిషి అయినట్లు. మొన్న పుట్టినాడు, అప్పుడు అన్నింటిలో ముందు ఉండాలంటాడు. చూడండి వాళ్ళ డాడీ అమ్మడు ఎలా పెట్టబడతా అన్నాడు. సో ఫైనల్గా వాళ్ళని తీసుకొని పోవాల్సి వచ్చేది, వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళ డాడీ కూడా తీసుకొని పోయినాడు. బాయ్ బాయ్. సో చూడండి, సో బయటకు అయితే కంపల్సరీ వాడిని అయితే క్యారీ చేయాలి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ రుచులు, బాయ్ బాయ్ కిడ్స్, బాయ్ బాయ్.